హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్పవేణి వ్లాగ్స్. వేడివేడిగా కమ్మని రాగి సూప్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు. పెద్దవాళ్ళు కూడా వెయిట్ లాస్కి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ తోటకూర, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం, టమాటో, ఆనియన్స్, తెల్లగడ్డ. ముందుగా నానబెట్టుకున్న బఠానీ అయితే 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ అయితే రాగి ఫ్లోర్ తీసుకున్నాను. వెజిటేబుల్స్ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోకూడదు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ ఎన్ని తీసుకుంటామో దాన్ని బట్టి గీ అయితే తీసుకోవాలండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను. జీలకర్ర బాగా వేగేలోపు అలాగే అల్లం ముక్కలు కొంచెం యాడ్ చేస్తున్నాను. తెల్లగడ్డ ముక్కలు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇవి పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ అలా వేయించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చితో పాటు ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడైతే లైట్ బ్రౌనిష్ కలర్ అయితే వచ్చాయండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, అలాగే నానబెట్టుకున్న బఠానీ అయితే వేస్తున్నాను. కూరగాయలు బాగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. లాస్ట్లో కొంచెం తోటకూర అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చివాసన పోయేందుకు కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా నీట్గా కలిపేసుకొని బాగా మగ్గాలండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. సో వెజిటేబుల్స్ అయితే మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే బాగా మగ్గిపోయాయండి వెజిటేబుల్స్. ఇప్పుడైతే నేను కొంచెం టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నీట్గా ఒక 2 మినిట్స్ అలా కలుపుకోవాలి. టమాటా ముక్కలు మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను. సో ఇవి ఒక 5 మినిట్స్ అయితే ఇప్పుడు మగ్గాలండి వెజిటేబుల్స్. ఇది మగ్గే లోపల ఇప్పుడు రాగి ఫ్లోర్లో తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని పిండి పొడి పొడిగా లేకుండా ఇలా కలుపుకోవాలి. నీట్గా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే వెజిటేబుల్స్ అయితే బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడైతే తగినంత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇది ఎక్కువ వాటర్ పోసుకున్న దింపేసేటప్పుడు చిక్కగా అయితే వచ్చేస్తుంది. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడైతే బాగా బాయిల్ అయిపోయాయండి 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడు రాగి ఫ్లోర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో రాగి ఫ్లోర్ వేసేసిన తర్వాత గరిటతో తిప్పుతూ ఉండాలి. లేకపోతే అక్కడక్కడ ఉండల్లాగా వచ్చేస్తాయండి. సో ఇలా కలుపుతూ ఉండాలి. చూడడానికి చాలా బాగుంది కదా. సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. సో ఇలా కలిపేసుకోవాలి. లాస్ట్లో అయితే కొంచెం నిమ్మరసం అయితే పిండుకోవాలండి. ఇప్పుడైతే నేను నిమ్మరసం కొంచెం అలా పిండేస్తున్నాను. దించే ముందు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడైతే సర్వ్ చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీ అండ్ ఎమ్మీ రాగి సూప్ రెడీ. హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. వీక్లీ 2 టైమ్స్ ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తీసుకుంటారు. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి రాగి సూపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.